సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. సో నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటూ ఈ సినిమా ఫీల్డ్ ఎందుకని ఎప్పుడన్నా అబ్జెక్షన్ ఏమైనా చేశారండి? లేదండి, ఆయన పాపం ఆయన మెచ్చుకోలేదు. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సడన్గా నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావు అంటే సరే ట్రై చేయి, ఒకవేళ ఫెయిల్ అయితే వెనక్కి వచ్చి అన్నారు. ఓకే 1 year చూడు అన్నారు. సో మీకు ఎక్కడ బ్రహ్మాజీ గారు అదే శంకరాభరణం అప్పుడా మీకు వెళ్ళాలనిపి అదేనా ఇన్స్పిరేషన్? సో ఎందుకు ఈయనకు చప్పట్లు కొడుతున్నారనో లేకపోతే చిన్న రికగ్నేషన్, అది కూడా ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేస్తున్నారు అందరు లేడీస్ అందరూ. అంటే ఒక దేవుడు అన్న ఫీలింగ్ లాగా ఎమోషనల్ అయిపోయి పెద్ద పెద్దవాళ్ళు ముసలివాళ్ళు లేడీస్ అంతా అంత టచ్, అంటే ఆర్ట్ అనేది అంత టచ్ అవుద్ది అన్న చిన్న ఇది వచ్చి అప్పటి నుంచి. సో ముఖ్యంగా మీ ట్వీట్స్ కానీ మీ కొన్ని పోస్టులు మళ్ళీ వచ్చారు కాదు, మీరు పుష్పలో సుకుమార్ గారు బేసికల్గా నాతో కొంచెం నన్ను అందరితో బాగుంటారు, నన్ను కొంచెం ఏడిపిస్తుంటారు, ఇమిటేట్ చేస్తారు నన్ను. ఓకే, నా బాడీ లాంగ్వేజ్ అది. మాకు పెద్ద పరిచయం లేదు, రంగస్థలం సినిమా చేసాం అంతే. దాని తర్వాత పుష్ప 1 తక్కువ రోజులు మేబెట్టండి, ఇది ఎక్కువ రోజులు చేసింది పుష్ప 2లో. సో అందులో ఆయన ఎప్పుడు నా నడక ఎలా నడుస్తున్నానని చూపి ఆయనకి రిలాక్సేషన్ అంతే. చాలా మైండ్ రకరకాలుగా వెళ్ళిపోతుంటుంది ఆయనది. ఆ సీన్ గురించి, సీన్ ఎలా రావాలి, డైలాగులు ఏంటి, మళ్ళీ ఇది ఆ షాట్ ఇది దాని మీద ఉండి ఎప్పుడు ఆయన చిన్న రిలాక్స్ అవ్వాలంటే నన్ను కనబడగానే నాతో నడుచుకుంటూ వచ్చి ఫహాదుల కాంబినేషన్ కాబట్టి కాసేపు నవ్వించి చేశారు అన్నమాట అది. ఓకే, ఆయన కూడా ఇలాగ ఊరిని సరదాగా షుగర్స్ పట్టుకుని ఊరిని ఉన్నారు సరదా. నేను స్టిల్ చేస్తే పెట్టగా బాగుండదు అయ్యాన్ని, ఊరుకోండి సార్ అది రిలీజ్ అప్పుడు పెడతానులేండి, అయిన తర్వాత ఫైర్ అని అన్నమాట. అంటే నేను మళ్ళీ సిగార్ తాగుతున్నట్టు ఉండకు బాగుండదు కదా అని చెప్పి అది మామూలుగా ధాన్యం ఉంది. ఓకే ఓకే ఫన్ పెట్టాను. అంటే మీ నడకని సుకుమార్ గారు ఇమిటేట్ చేస్తుంటారా బాగా? మొత్తం మా బాడీ లాంగ్వేజ్ మొత్తం యాక్టింగ్ నన్నే సెట్లో అందరూ చూస్తుంటారు అలాగా. ఆయన నడుచుకుంటూ వస్తాడు నాకు లేకపోతే నేను నడుస్తుంటే నా వెనకాల నడుస్తుంటాడు అలాగే. సో ఎక్కువగా మీరు ఉంటే ఒక ఫన్ వాతావరణం సెట్ అంతా. అంటే లైట్ మైండెడ్ బాగుండే ఉంటే మనం కూడా బాగుంటుంది. ఇప్పుడు సుకుమార్ గారు చాలా సరదాగా ఉంటారు, త్రివిక్రమ్ గారు కానీ ఇంకా వాళ్ళ సెట్లో సరదా ఫన్నే ఉంటుంది, నవ్వుకుంటూ అలాగా. మీ ట్విట్టర్ది ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఎవరో హ్యాక్ అయిందని పెట్టారు, ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది? అది యాస్టీజ్ ఉంచితే ప్రాబ్లం ఉండేది కాదుగా. మీ అభిప్రాయమే కదా అక్కడ పోస్ట్ చేసింది. మీరు ఇదేంటి హ్యాక్ అయింది పెట్టండి, హ్యాక్ అయింది కాబట్టి ఎవరో పెట్టారు అంతే. నేను పెట్టి తీసేనట్టు చెప్తున్నారు మీరు. అంతా నాకు అవసరం అయింది, పాలిటిక్స్ నాకు సంబంధం లేదు కదా. కానీ అంతకుముందు ప్రీవియస్ కూడా ఒక ట్వీట్ ఉంది మీది. ఒక్కోసారి ఒక్కో మూడ్ని బట్టి ఆ సందర్భం బట్టి పెడుతుంటాం. డజన్ మీన్ అదే ఫాలో అయిపోతాం. అంటే చూసుకోండి, ఎవడైనా లాస్ట్ 5 years ఏం మాట్లాడుతున్నారో అది ఈరోజు ఫాలో అవుతున్నారా? అసలు పార్టీలోనే లేదు చాలా ఉంది కదా. ఒక సిద్ధాంతం నమ్ముకుని ఉంటాం, మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఇంకో పార్టీలు చేరి అది అక్కడ సపోర్ట్ చేస్తారు. రకరకాలు మారుతుంటాయి, పరిస్థితులను బట్టి ఒపీనియన్లు మారుతుంటాయి. సో అది ట్వీట్లేదు ఎంటర్టైన్మెంట్. అది మీ సర్కిల్లో కొంతమంది కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేకపోతే కొన్ని ఎదురైనప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉండేదండి వాళ్ళకి? ఉంటుందండి బాగానే. ఓకే, అంటే చెప్పుకోకూడదు, మామూలుగా జనరల్గా హెల్ప్ చేస్తాం, ఉంటారు వాళ్ళతో. రానా దగ్గుపాటి గారిది చిల్డ్రన్స్ డే మీ పిక్ని దాన్ని పెట్టి మీకు బర్త్డే విషెస్ చెప్పారు చూసారా? అసలు అది ఏంటది? మా ఇంట్లో పార్టీ జరుగుతుంది, ఏదో ఈవినింగ్ ఏదో రెడీ అవ్వాలి అందరూ, పలానా టైంకి రావాలి సంథింగ్. అదేదో డ్రెస్ కోడ్ లాంటిది ఏదో అనుకున్నట్టున్నారు. అదే గ్రూప్ పెట్టాం అప్పుడు, పార్టీకి సంబంధించి ఆ గ్రూప్ ఏదో. ఆ గ్రూప్లో ఏదో రెడీ అనే అడిగాడు, ఏదో సంథింగ్ రెడీ అని అడిగితే వెంటనే నేను స్టిల్ అలా పెట్టుకుని ఎస్ ఐఎమ్ రెడీ అని పెట్టాను అనమాట. ఆపోజిట్ ఇచ్చారా? ఐఎమ్ రెడీ పెట్టాను. వెంటనే తనకి నవ్వుకుని నెక్స్ట్ డే నాకు ఆగట్లేదు, నేను ట్వీట్ చేయొచ్చా ఇది అన్నాడు. చేసుకోను. ఓకే, అందుకని పక్కది ఏదో పెట్టి తానే
హ్యాపీ చిల్డ్రన్స్ డే ఏదో పెట్టినట్టున్నాడు. అమ్మకు కూడా ఇష్టమైన ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళటం. అమ్మకి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కదా, అమ్మకి నేను ఏం చేసినా ఇష్టం అది.